కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద స్టీల్ సెక్టార్ ఇన్ ఇండియా. సో దీంట్లో ఫస్ట్ స్టేట్మెంట్, ఇండియా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ క్రూడ్ స్టీల్ ప్రొడ్యూసర్. ఫస్ట్ స్టేట్మెంట్. సో ఇది కరెక్టా లేదా అంటే ఫస్ట్ ఈజ్ ద ఇన్కరెక్ట్. బికాస్ ఇండియా ఏంటంటే క్రూడ్ స్టీల్ ప్రొడ్యూసర్లో ఏంటంటే సెకండ్ లార్జెస్ట్. ఎక్కువ మనము దీన్ని ప్రొడ్యూస్ చేయడంలో ఏంటంటే మనకన్నా ఫస్ట్ వచ్చేసి చైనా ఉంది కాబట్టి సో ఆ కంటెక్స్లో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ఇండియా వాజ్ నెట్ ఇంపోర్టర్ ఆఫ్ స్టీల్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్. సో ఏప్రిల్ టు అక్టోబర్లో ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంది అని ఇస్తున్నారు. సో ఇక్కడ ఏంటి అని అంటే ఈ పీరియడ్లో మనకి అంటే ఫైనాన్షియల్ ఇయర్ 24లో సో 24లో ఇండియా వచ్చేసి నెట్ ఇంపోర్టర్. సో బికాజ్ ఎందుకు అని అంటే ఇండియాలో కన్స్ట్రక్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సో డిమాండ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి స్టీల్ ఇంపోర్ట్స్ కూడా ఇంక్రీజ్ అయినాయి. సో ఎక్స్పోర్ట్స్ ఒక సైడ్ ఉన్నప్పటికీ కూడా ఇంపోర్ట్స్ని ఎక్కువ చేసుకున్నాం. సో ఆ కంటెక్స్లో మనకి సెకండ్ స్టేట్మెంట్ రైట్. థర్డ్ స్టేట్మెంట్, మిషన్ కోకింగ్ కోల్ ఎయిమ్స్ టు ఎన్హాన్స్ డొమెస్టిక్ రా కోకింగ్ కోల్ ప్రొడక్షన్ 140 MT by 2030. సో మనకి మిషన్ కోకింగ్ కోల్ అనేది మినిస్ట్రీ ఆఫ్ కోల్ లాంచ్ చేశారు. బికాజ్ ఎందుకు అని అంటే ఇండియా ఎక్కువ కోకింగ్ కోల్ని ఇంపోర్ట్ చేస్తుంది. ఈ కోకింగ్ కోల్ మనం ఎక్కడ యూస్ చేస్తాము అంటే స్టీల్ సెక్టార్లో యూస్ చేస్తాము. సో కోకింగ్ కోల్ అంటే ఏంటి అని అంటే నార్మల్ కోల్లో మనకి ఎక్కువ వెట్ అనేది ఉంటుంది. సో అదేవిధంగా యాషెస్ అనేటివి ఉంటాయి. సో వాటిని మనము హై టెంపరేచర్ దగ్గర ఎప్పుడైతే చేస్తామో ఆ వెట్నెస్ అదేవిధంగా ఉన్న డిఫరెంట్ టైప్ ఆఫ్ యాషెస్ రిమూవ్ అయిపోయి క్లియర్ కార్బన్ అనేది మనకి అవుట్పుట్ వస్తుంది. సో అటువంటి కోకింగ్ కోల్నే మనము స్టీల్ సెక్టార్లో యూజ్ చేస్తాం. సో ప్రెజెంట్ మనం ఎక్కువ అది ఇంపోర్ట్ చేస్తున్నాం కాబట్టి సో ఆ ఇంపోర్ట్ని కంట్రోల్ చేయడానికి మిషన్ కోకింగ్ కోల్ అన్న కాన్సెప్ట్తో 140 మెట్రిక్ టన్స్ బై 2030. సో ఇంత ప్రొడక్షన్కి మనం రీచ్ అవ్వాలి అని మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఈ మిషన్ని లాంచ్ చేసింది. సో ఆ కంటెక్స్లో మనకి థర్డ్ స్టేట్మెంట్ రైట్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్.